రైతుల కోసం కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. గుంటూరు జిల్లా తెనాలిలో ధాన్యం కొనుగోలు వాతావరణ పరిస్థితులపై మంత్రి రైతులు అధికారులతో సమావేశం నిర్వహించారు. ధాన్యం కొనుగోలు జరుగుతున్న తీరు, రైతులకు అందుతున్న సహాయక చర్యలను అడిగి తెలుసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం మొట్టమొదటిసారి రైతులకి 48 గంటల లోపే మేము ధాన్యం కొనుగోలు చేసినప్పుడు మీకు చెల్లించాలని నిర్ణయం తీసుకుని దానికి అన్ని విధాలు కూడా మేము సిద్ధమయ్యాం. సో 1775 రూపాయలు ఒక వెరైటీ, దానికన్నా మెరుగైన వెరైటీ అయితే 1740 రూపాయల చొప్పున 75 కిలోల బియ్యం ఖచ్చితంగా ధాన్యం తప్పకుండా కొనుగోలు చేసే విధంగా ఒక ప్రణాళిక సిద్ధం చేసుకున్నాం. ఇప్పుడు మన దగ్గర వచ్చిన సమస్య సేమ్ అదే. మీరేంటంటే బీపీటీలు వేస్తారు, ప్రభుత్వానికి అమ్మే పరిస్థితి ఉండదు. ఇతర జిల్లాలు అంటే పూర్వ జిల్లా, కృష్ణా జిల్లా కానీ అక్కడ కానీ నంబర్లు వేస్తారు కాబట్టి ఎక్కువగా అక్కడ రైతులు ధాన్యం కొనుగోలు ప్రభుత్వం నుంచే మనం చేసుకుంటున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా ధాన్యం కొనుగోలు ప్రక్రియ కనీవిని ఎరగని రీతిలో రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచనల మేరకు క్షేత్రస్థాయిలో రైతుని ఎక్కడ కూడా ఇబ్బంది పెట్టకుండా ఉండడానికి కోసం అనేక ప్రయత్నాలు, సంస్కరణలు తీసుకొస్తూనే ఉన్నాం. వాతావరణంలో కొంచెం మార్పు వచ్చిందనే ఉద్దేశంతో చాలామంది పాపం కష్టపడిన పంట నష్టపోకూడదనే ఉద్దేశంతో రైతులు ఎంతో ఆందోళన చెందుతున్నారు. ఈరోజు సోదరులు నాకు ఐతనగర్ మన ప్రాంతంలో రైతులు వాళ్ళు పడుతున్న కష్టాల గురించి వివరించారు. నేను ప్రభుత్వం తరఫున ఇక్కడికి వచ్చి వాళ్ళకి మాట ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా 25% వరకు తేమ శాతం ఉంటే ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది, అది మా బాధ్యత. ఇది దయచేసి మీరు దళారులకు కానీ ప్రైవేట్ మిల్లులు కానీ ఎక్కడ మీరు అమ్మబాకండి. మేమే కొనుగోలు చేస్తాం, మేమే మీకు ట్రాన్స్పోర్ట్ ఇస్తాం. లారీల ఏర్పాట్లు రేపు మధ్యాహ్నం 3 లోపు ప్రభుత్వం నుంచి మేమే చేస్తాం. లేబర్ కోసం కూడా అడ్వాన్స్ మేమే ఇస్తాం రైతులకి తప్ప రైతులు దీని గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. చిన్న ఉదాహరణ చెప్తాను. ఈ 10-15 రోజుల నుంచి ధాన్యం కొనుగోలు ఏ స్థాయిలో మేము అద్భుతంగా చేస్తున్నాం రాష్ట్రంలో అంటే ఆదర్శవంతంగా నిలబడాలి, నిజాయితీగా చేయాలనే ఉద్దేశంతో మేము చేస్తున్నాం. 24 గంటల లోపు రైతులకి మేము దాదాపు 2,000 కోట్ల రూపాయలు చెల్లించాం ఈ రోజు వరకు. అదేవిధంగా 7,39,000 మెట్రిక్ టన్నులు ధాన్యం సేకరించాం. నిన్న ఒక్కరోజు కృష్ణా జిల్లాలో 83,000 మెట్రిక్ టన్నులు మేము ధాన్యం కొనుగోలు చేశాం. శ్రీకాకుళంలో గత సంవత్సరంతో పోల్చుకుంటే శ్రీకాకుళంలో గత సంవత్సరం ఇదే రోజున డిసెంబర్ 1వ తారీఖున ఆ ప్రభుత్వం 20 మెట్రిక్ టన్నులు కొనుగోలు చేసింది. కూటమి ప్రభుత్వం 22,000 మెట్రిక్ టన్నులు కొనుగోలు చేసింది. ఆ విధంగా క్షేత్రస్థాయిలో అధికార యంత్రాంగాన్ని, ప్రభుత్వంలో ఉన్న మా విధానాల్ని రైతులు ఎక్కడ నష్టపోకుండా ఉండడానికి కోసం ఒక భరోసా ఇస్తూ మేము ముందుకెళ్తున్నాం. దయచేసి మీరు